హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనము గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక 3 కేజీస్ వెయిట్, మేమైతే 3 కేజీస్ వెయిట్ ఉన్న గుమ్మడికాయ తీసుకున్నాము. దాన్ని ముందుగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసిన వెంటనే లోపల సీడ్స్ ఉంటాయి. సీడ్స్ నిదానంగా నీట్గా రిమూవ్ చేయండి. సీడ్స్ రిమూవ్ చేసిన వెంటనే పైనున్న లేయర్ని కూడా పీల్ ఆఫ్ చేసేయండి. పీల్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. బికాజ్ పైనున్న పార్ట్ అంతా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా నిదానంగా పైనున్న పార్ట్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన వెంటనే గుమ్మడికాయని చిన్న చిన్న పీసెస్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. కట్ చేసిన పీసెస్ని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. గుమ్మడికాయ హల్వా చేయడంలో ఓన్లీ కట్టింగే ఎక్కువ టైం కన్జంప్షన్, మిగతాదంతా ఫాస్ట్గానే అయిపోతుంది. కట్ చేసిన వెంటనే వాటర్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా వాష్ చేసేసి ఒక బౌల్లో వేసేసి అందులో కొన్ని వాటర్ వేసేసి గుమ్మడికాయ కొంచెం బాయిల్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా దంచి పెట్టుకున్న 1 కేజీ జాగరిని ఆ కడాయిలో నీట్గా వేయండి. వేసిన తర్వాత కాసేపు ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కాసేపు అలా ఉంచేసి బాయిల్ అయిన తర్వాత స్టవ్ పై నుంచి దించేసి పప్పు గుత్తితో ఒకసారి నీట్గా స్మాష్ చేస్తూ మిక్స్ చేయండి. వేరే పెనం తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం క్యాష్యూ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నీట్గా వేయించాలి. వేయించిన వెంటనే మొత్తం ఆ మిశ్రమాన్ని ముందుగా మనం స్మాష్ చేసుకున్న గుమ్మడికాయ హల్వాలో నీట్గా అలా వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మన ఇంట్లోనే గుమగుమలాడే గుమ్మడికాయ హల్వా రెడీ చేసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.